ఈ మాట ఎప్పుడు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడైనా సైతాను మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా, ఎప్పుడైనా సైతాను మీ మీద వాడి యొక్క పన్నాగాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసినా, సైతాను ఏ కోణంలో నుండైనా మీ మీద అమాంతంగా వచ్చి పడినా, మొట్టమొదటిగా ఈ మాట 100 సార్లు చెప్పండి. ఏ మాట? నేను భయపడను, 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 భయపడను. సహజంగా ఏదైనా వినకూడని వార్త వినవలసి వచ్చినా, చూడకూడనిది చూడాల్సి వచ్చినా, ఎదుర్కోకూడనిది ఎదుర్కోవాల్సి వచ్చినా, సహజంగా మనలో వచ్చేది ఏంటి తెలుసా? భయం. భయం వచ్చేస్తుంది. ఆ సమయంలో నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? భయపడొద్దు. ఇది మీ జీవితంలో ఒక మూల సూత్రంగా రాసి పెట్టేసుకోండి, మీ గుండెల మీద ముద్రించుకోండి. నా జీవితంలో ఎటువంటి పరిస్థితి దాపరించినా నేను ఏమిటి? భయపడను. డోంట్ బి అఫ్రేడ్, భయపడొద్దు. ఈరోజు దేవుడు మనలో ఎవరితోనో చెప్తున్నాడు ఈ మాట. భయపడవద్దు. మీకు వ్యతిరేకంగా మనుషులు లేచినా, పరిస్థితులు లేచినా, నువ్వు తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏమిటయా అంటే, నీ పక్షమున ఉన్నవారు శత్రు పక్షమున ఉన్నవారు కంటే అధికులు అనే విషయం మర్చిపోవద్దు.